ఏదో ఉపయోగం ఉందన్నా ఉపయోగం. అరే మా పార్టీ ఎంపీ అని ఎవరు ఎంపీ అని ఏమంటున్నా అంటే ఉపయోగం మీకు కనబడుతుందా? అదే పంట దిగుబడి తగ్గాలి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటలేం కదా, పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం, ఎస్ కాళేశ్వరం వల్లనే ఈ రోజు పంట దిగుబడి తగ్గింది, పంట దిగుబడి పెరిగింది, పంట దిగుబడి పెరిగింది. ఏముండే నాకు అంతే ఏముండే. ఇప్పుడు జైలు ఏం చర్యలు ఎప్పుడు ఇవాళ ఫామ్ హౌస్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి, డ్రగ్స్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి, ఈ ఫార్మల్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ లో ఏం చర్యలు. వీళ్ళ ముందరే నిధులు వారిపోతున్నారు, అమెరికా పోయి చర్చ జరిపి బయటకు వస్తున్నారు. ఏముండే టైం పాస్ పాలిటిక్స్ ఇవి. వాళ్ళ 6 గ్యారంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి. ఎవరు ఇప్పుడు మాకు అధికారం వచ్చి కేసీఆర్ ఇప్పటికి వాళ్ళ కుటుంబం మీద అవినీతి జరిపి చెప్పి ఒక్కరిలోకి ఇప్పటివరకు. అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ప్రజలు ఆలోచిస్తున్నారు. అందరికి ఇచ్చాం అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా నివేదిక సిడబ్ల్యూ నివేదిక నేనే ఇస్తాను, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నేనే ఇస్తాను. ఇప్పుడు నాకు 2 ఇప్పిస్తాను, మీకు పంపిస్తా. ఎన్డీఎస్ఏ రిపోర్టు సిడబ్ల్యూ రిపోర్టు నాకు మీకు పంపిస్తా. ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏం యాక్షన్ తీసుకున్నది ఇంతకంటే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుని రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోక మళ్ళీ ఈ కమిటీ అయింది. మళ్ళా డైరెక్ట్ సిబిఐ వచ్చే అవకాశం ఉంటే ఇప్పటివరకు ఇప్పటికీ ఎవరు మిగిలిపోతుండే. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి కాబట్టి విచారణ కోరాలి కాబట్టి ఆగుతున్నాం. లేకుండా గిన్ని రోజులు ఎందుకన్నా, గిన్ని రోజులు ఆగుతాం మేము కాంగ్రెస్ పార్టీ లెక్క. కోరాలే. నీతి నిజాయితీ నిబద్దత ఉంటే ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇచ్చిర్రు, గాడిది గుడ్డు చూపట్టిర్రు. అవి లేకుంటే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గాడిది గుడ్డేం గుర్తుంది వాళ్ళకి. నేను మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు విషయంలోనా. కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి. ఇది కానీ కాళేశ్వరం కానీ రేపు మళ్ళీ పడతాం. ఫోన్ ట్యాపింగ్ బంకించాలి మళ్ళీ పడతాం. మీకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది, సిబిఎస్ఈ రిపోర్ట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నివేదికలు పంపింది కదా, నివేదికలు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం మన కమిటీలు పెడుతున్న విచారణ కాలయాపన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పక్క పెడుతుంది కేంద్ర ప్రభుత్వం? మరి అది అన్ని ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని కౌంటర్ గారు బీఆర్ఎస్ ఇది అదే చెప్పినా కదా మళ్ళీ అది పోతుంది. మందోడు నేర్పాడు నదుకు. అప్పుడేమో నదులకు నడక నేర్పినా అన్నాడు, ఇప్పుడేమో క్యాబినెట్ అంటున్నాడు. అప్పుడేమో నదుకలు నడవాలి, ఎట్లా వంక నడవాలని చక్క నడవాలని నేర్పినప్పుడు అప్పుడు ఇంజనీర్ ఆయనే. ఇప్పుడు నాకేం సంబంధం క్యాబినెట్ అంటున్నాడు. ఇప్పుడు నదులకు బ్యారేజ్ నింపింది ఆయనే, బ్యారేజ్ కట్టింది ఆయనే. నాకంటే పెద్ద ఇంజనీర్ ఎవరు ఉన్నారు? ఈ క్యాబినెట్ అంతా బట్టే డమ్మినే వేసి పడేసిండు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ మీద ఎందుకు నేరాన్ని నెడుతున్నాడు? అధికారులను కూడా ఎందుకు నేరం నెడుతున్నారు? నదులకు అప్పుడున్న మాట మీద కేసీఆర్ ఎందుకు కట్టుకోలేడు? ఇవాళ నేనే ఇంజనీర్, నేనే డాక్టర్ అన్న కేసీఆర్, నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆ మాట మీద ఎందుకు కట్టుకోలేడు? థ్యాంక్ యూ అన్న.